జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఇంకా గ్రీన్ టీ ఏమేం చేస్తుందంటే కేలరీలను వేగవంతం చేయడం ద్వారా మీ కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి సహాయకంగా ఉంటుంది. డిమెన్షియా, ఆర్థరైటిస్, గుండె జబ్బుల నివారణకు కూడా సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఫర్ ప్రోడక్ట్ ఎంక్వైరీ 9121299966 9492952000. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ఒక చెప్పుకోలేని సమస్యతో బాధపడుతూ ఉంటారు. అదేంటని అనుకుంటున్నారా? పైల్స్ బాధ అంతా ఇంత కాదు. అంటే ఎవరికీ చెప్పుకోలేం, సరిగ్గా ఒకచోట కూర్చొని పని చేసుకోలేం. దీనివల్ల వచ్చేటటువంటి ప్రాణాంతకమైనటువంటి ఇబ్బంది ఏం కాదు, కానీ కాకపోతే మనశ్శాంతి లేనటువంటి ఇబ్బంది. సో ఈ పైల్స్ గురించి ఈరోజు అధునాతనమైనటువంటి చికిత్సలు ఏ విధంగా వచ్చినాయి, ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉంది అన్న విషయాల మీద చిరంజీవి హాస్పిటల్ నుంచి కళ్యాణ్ గారు మనతో పాటు, డాక్టర్ కళ్యాణ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి డాక్టర్ కళ్యాణ్ గారు. సార్, ఇది పైల్స్ అందరూ ఇబ్బంది పడేటువంటి ఒక పెద్ద సమస్య. అంటే పైల్స్ వచ్చింది అని అంటే ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పుకోలేనట్టుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఆడవాళ్ళ అవనివ్వండి, మగవాళ్ళ అవనివ్వండి, ఒక చెప్పుకోలేనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఒక చిన్న ఇది అనమాట. అంటే ఇదివరకు ఈ యొక్క వ్యాధిని నయం చేసేటువంటి అంటే చికిత్సా విధానం ఇదివరకు ఎలా ఉంది, ఇప్పుడు అధునాతన కాలంలో ఇప్పుడు ఎలా ఉంది, అంటే లేజర్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంది, అంటే ఆ రెండింటికి వ్యత్యాసం ఏంటి? ఒకవేళ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడక్కర్లేదు, ఇప్పుడు చాలా అధునాతనమైనటువంటి వైద్య విధానాలు వచ్చేసినాయి కాబట్టి అలాంటిది ఏమన్నా ఒక భరోసా ఉందా? డెఫినెట్లీ అండి, ఉందండి. ఇప్పుడు ఇదివరకు ఏమిటంటే, ఇప్పుడు పైల్స్ అనగానే కట్ చేసి చేసేటోళ్ళు కోత ఉంటుంది, అది ప్లస్ నొప్పి ఎక్కువ ఉంటుంది, ప్లస్ రికవరీ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు జాబ్ మానేసి పోవడము, జాబ్ అంటే శాలరీ తక్కువ అయిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నిక్ వచ్చింది, లేజర్ థెరపీ. అది లేజర్ అనేది కోత ఉండదు, కుట్టు ఉండదండి. ప్లస్ చిన్న లేజర్ వైర్తోని మనము చిన్నగా పెట్టేసి లోపలికి ఇన్సర్ట్ చేసేసి మనము లేజర్ సర్జరీ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఇప్పుడు లేజర్ అనేది ఇప్పుడు ఎనర్జీ సోర్స్ అండి. ఎనర్జీ సోర్స్ ఏమిటంటే ఇది స్పెసిఫిక్ ఎఫినిటీ, అంటే బ్లడ్కి ఎక్కువ ఎఫినిటీ ఉంటుందండి, ప్లస్ వాటర్కి ఎక్కువ ఎఫినిటీ ఉంటుంది. దీన్ని చేయడం వల్ల ఏమిటంటే మనకి లేజర్ ఎనర్జీ సోర్స్ ఇస్తే నార్మల్ టిష్యూస్ డ్యామేజ్ కావండి. ఓన్లీ బ్లడ్ వెజల్స్ ఎక్కడైతే రక్తనాళాలు ఉన్నాయో అక్కడే మనకి యాక్ట్ చేయడం చేస్తుంది. ఇది అడ్వాన్స్డ్ టెక్నిక్ అండి. దీనివల్ల ఏమిటంటే నొప్పి ఉండదండి, అర్ధగంటలో అయిపోతుంది. ప్లస్ ఇన్ఫెక్షన్ అనేది రేట్ తక్కువ ఉంటుంది, కట్ చేయడం ఉండదు కాబట్టి తొందరగా రికవరీ టైం ఎక్కువ ఉంటుంది. జాబ్కి వెళ్ళడం జరుగుతుంది, ఒక 3 days తర్వాత జాబ్ చేయొచ్చు, నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. ఇది అడ్వాన్స్డ్ టెక్నిక్ అండి. ఇది ఫిజర్ అనేది కూడా ఉంటుందండి. ఫిజర్ ఇదే సమస్య మలబద్ధకం వల్ల వస్తుందండి. ఫిజర్ వల్ల కూడా మనము ఇది లేజర్ ఇదివరకు కట్ చేసి చేసేటోళ్ళు, దీనికి కూడా కట్ చేసి చేస్తే ఏమవుతుందంటే నొప్పి ఎక్కువ ఉంటుంది. ఫిజర్కి ఈ యొక్క పైల్స్కి డిఫరెన్స్ ఏంటి? ఇది పైల్స్ అంటే ఏమిటంటే మలబద్ధకం వల్ల ముక్కడం జరుగుతుందండి. ముక్కడం జరుగుతుంటే ఏంటంటే కండరాలు బిగుసుకుపోయి దాని రక్త సరఫరా తక్కువైపోతుంది, అదే జామ్ అయిపోతుంది. రక్త సరఫరా కాకుండా జామ్ అయిపోయి రక్తనాళం సాగుతుందండి, సాగిపోయి బయటకు రావడం జరుగుతుంది అనమాట. దీన్ని పైల్స్ అంటారు. ఈ ఫిజర్ అంటే ఏమిటంటే మోషన్ అనేది గట్టిగా ఏర్పడి అది ఆ రాపిడికి స్కిన్ కట్ అవుతుందండి. ఇది మలబద్ధకం ఉండడం వల్ల ఇది జరుగుతుందండి ఫిజర్ అనేది. అంటే ఇదంతా కారణం లోపం అనేటటువంటిది ఏదో మనకు తెలియకుండా వచ్చేటటువంటి సమస్య కాదు. ఈ ఫైల్స్ అవనివ్వండి, ఫిజర్ అవనివ్వండి, కేవలం మనం చేసుకున్నటువంటి స్వయం అపరాధమే. అంటే ఏంటంటే డాక్టర్ గారు చెప్పినట్టు ఈ యొక్క మలబద్ధకం చిన్నగానే ఉండొచ్చు, భయంకరమైనది. అంటే దాదాపు 60-70% రోగాలు మలబద్ధకంతోనే మొదలవుతాయి. అంటే ఈ మలబద్ధక సమస్య ఎందువల్ల వస్తుంది అని అంటే మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ లోపం వల్ల వస్తుంది.
ఈ ఫైబరు సమృద్ధిగా లేకపోబట్టి ఈ యొక్క మలబద్ధకం అనేటువంటిది. అంటే ఈ రోజున చాలామంది గుండె మీద చెయ్యేసుకుని మీరు మోషన్ ఎన్ని రోజులు అయ్యింది అని చెబితే రోజు వెళ్తున్నానని చెప్పేవాళ్ళు సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది డాక్టర్. సో అందుకని ప్రజెంట్ పరిస్థితుల్లో చూసుకుంటే ఈ ఫిజర్ కానీ లేదా పైల్స్ కానీ మన ఇండియన్ స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటే ప్రతి 6గురిలో ఒకళ్ళు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అవునండి, ఇండియాలో. అంటే ఈ సమస్య దేనివల్ల వస్తుంది? మీరు చెప్పినట్టు లేజర్ ట్రీట్మెంట్ అనేటటువంటిది వచ్చింది, మీరు హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ట్రీట్మెంట్, లేకపోతే 3 రోజుల్లో వెళ్ళొచ్చండి. అసలు వీళ్ళు తీసుకునే ఆహారంలో గనక ఈ యొక్క ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటట్టు కనుక చూసుకుంటే ఈ పరిస్థితే రాదు. అవునండి. ఒకవేళ ఈ పరిస్థితి వచ్చిన తర్వాత దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చెప్పడానికి వేరే వాళ్ళకి చెప్పడానికో లేకపోతే దాన్ని ఆ బాధని వేరే వాళ్ళకి చెప్పలేక దాన్ని పెద్ద చేసుకుంటారు. అంటే ఈ సమస్య వచ్చిన వెంటనే గనక మీ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చి మన చిరంజీవి హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే లేజర్ ట్రీట్మెంట్ అవనివ్వండి ఏదన్నా అవనివ్వండి మీకు ఇమీడియట్లీ రెమెడీ అనేది వస్తుంది. ఒకవేళ ఈ సమస్యను ప్రొలాంగ్గా చేయటం వల్ల వచ్చేటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి. ఇది మామూలుగా మలబద్ధకం ఉండడం వల్ల ప్లస్ జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఇది ఏమవుతుందంటే ఇప్పుడు బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. రక్తనాళాలను పగిలిపోయి చిన్న చిన్న ఫ్రెజైల్ అనమాట, డెలికేట్ రక్తనాళాలు ఉంటాయి. అవి మోషన్ గట్టిగా అవడం వల్ల రాపిడికి రక్తనాళాలను పగిలిపోయి బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. బ్లీడింగ్ అయిపోయి రక్తం పడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. వాళ్ళకి తెలియకుండానే జరుగుతుంది అనమాట. అంటే మోషన్లో రక్తం పడిపోవడము, చూసుకోకపోవడము, మెల్లమెల్ల రక్తం పడిపోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు అంటే ఈ ఫైల్స్ ఫిజర్స్ ఈ రెండిట్లకి సంబంధించినటువంటి వ్యాధి ఈ యొక్క లేజర్ ట్రీట్మెంట్తో అయితే అందుబాటులో ఉంటుందండి. ఓకే. అంటే దీని యొక్క కాస్ట్లీ అఫైర్ అంటారా లేకపోతే ఒక సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా? సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేటట్టు మా చిరంజీవి వాస్కులర్ సెంటర్ చేస్తుందండి. ఓకే. సో అంటే మీరు ఇచ్చే సజెషన్ ప్రకారం ఈ ఫిజర్ అవనివ్వండి, పైల్స్ అవనివ్వండి, ఇది రాకుండా ఉండడానికి ఎందుకనంటే ఈ యొక్క అవగాహన, ఈ యొక్క ప్రైమ్9 హెల్త్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఎక్కువ చేస్తూ ఉంటాం. ఈ ప్రివెంటివ్ హెల్త్ కేర్లో వచ్చిన తర్వాత ఎక్కడ అందుబాటులో ఉంది, అధునాతన వైద్యం ఎక్కడ అందుబాటులో ఉన్నది అనేటటువంటిది ఒకటి చెప్పడం మా ముఖ్య ఉద్దేశం. అలాగే ఉన్నటువంటి సమస్యకి ప్రివెంటివ్ అంటే మీరు యాజ్ ఏ డాక్టర్గా ఈ యొక్క పైల్స్ అవనివ్వండి, ఫిజర్స్ అవనివ్వండి రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది మామూలుగా పైల్స్ రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలండి. పైల్స్ లేజర్ సర్జరీ అయిన తర్వాత కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లేజర్ సర్జరీ అయిపోయింది తర్వాత రాదు అనడానికి లేదండి. మళ్ళీ జంక్ ఫుడ్, చికెన్, మటన్, ఫైబర్ ఫుడ్ తక్కువ తీసుకోవడం, వాటర్ తక్కువ తీసుకోవడం, అంటే జాబ్లో టెన్షన్స్ వల్ల మనము వాటర్ తక్కువ తీసుకుంటుంటాము, ప్లస్ వాకింగ్ చేయకుండా ఉండడము, ఇవన్నీ ఒకటే చోట కూర్చుండిపోవడము, మనము ఈ మామూలు సాధారణంగా చేస్తున్న పని ఇవి చేయకుండా ఉంటే మనము రాకుండా ఉండేటట్టు మనం ప్రయత్నించవచ్చు అనమాట. అదే మీరు చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటి చేయలేము, అది కదా సమస్య. కాబట్టి లేజర్ ట్రీట్మెంట్ బెస్టా? లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా ఇవన్నీ చేయాలి. అదే సార్, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మీరు ఫైబర్ ఫుడ్ తినండి లేకపోతే వాకింగ్ చేయండి ఇదంతా అవ్వదు కదా. ఓకే, అంతేనా? అవును. మనం జరిగేటటువంటి పని ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో. కాబట్టి లేజర్ ట్రీట్మెంట్కి వచ్చేయాలి. లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటే మనం బెటర్ అండి. రైట్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ ప్రైమ్9 హెల్త్. డాక్టర్ కిషోర్ కుమార్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.